సిటీలో 2 గంటల పాటు కురిసిన వాన జనానికి చుక్కలు చూపిస్తోంది. వర్షం తగ్గినా రోడ్లపై నీళ్లు ఆగిపోవడంతో ట్రాఫిక్ ముందుకు కదలడం లేదు. దీంతో గంటల తరబడి రోడ్లపైనే వెయిట్ చేస్తున్నారు వాహనదారులు. అన్ని ప్రధాన జంక్షన్స్ లో ట్రాఫిక్ ఆగిపోయింది. ఆఫీస్ నుంచి ఇళ్లకు బయలుదేరిన జనం రోడ్లపైనే ఉండిపోయారు. ఎక్కడకు వెళ్లాలన్నా గంటల కొద్దీ టైం పడుతోంది. ఇక దీంతో రోడ్డుపైనే నరకం చూస్తున్నారు జనం. సిటీలో 2 గంటల పాటు కురిసిన వాన జనానికి చుక్కలు చూపిస్తోంది. వర్షం తగ్గినా రోడ్డుపై నీళ్లు ఆగిపోవడంతో ట్రాఫిక్ ముందుకు కదలడం లేదు. దీంతో గంటల తరబడి రోడ్లపైనే వెయిట్ చేస్తున్నారు వాహనదారులు. అన్ని ప్రధాన జంక్షన్స్ లో ట్రాఫిక్ ఆగిపోయింది. ఆఫీస్ నుంచి ఇళ్లకు బయలుదేరిన జనం రోడ్లపైనే ఉండిపోయారు. ఎక్కడకు వెళ్లాలన్నా గంటల కొద్దీ టైం పడుతోంది. దీంతో రోడ్లపైనే నరకం చూస్తున్నారు జనం. సిటీలో 2 గంటల పాటు కురిసిన వర్షం జనానికి చుక్కలు చూపిస్తోంది. వర్షం తగ్గినా రోడ్డుపై నీళ్లు ఆగిపోవడంతో ట్రాఫిక్ ముందుకు కదలడం లేదు. దీంతో గంటల తరబడి రోడ్లపైన వెయిట్ చేస్తున్నారు వాహనదారులు. అన్ని ప్రధాన జంక్షన్స్ లోనూ ట్రాఫిక్ ఆగిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన వారు జనం రోడ్లపైనే ఉండిపోయారు. ఇక ఎక్కడకు వెళ్లాలన్నా గంటల కొద్దీ టైం పడుతోంది. దీంతో రోడ్డుపైనే నరకం చూస్తున్నారు జనం. ఇక సిటీలో భారీగా కురిసిన వర్షానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే సిచ్యువేషన్ ఎలా ఉందో పాండుని అడిగి తెలుసుకుందాం. పాండు, ట్రాఫిక్ జామ్ భారీగా అయిపోయింది. ఏ ఏరియాస్ లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయింది? సిచ్యువేషన్ ఏంటి? సిటీలో అంతా వర్షం తగ్గి కొంచెం వెలిసింది. దీంతో నుంచి సాయంత్రం పూట ఉద్యోగాల నుంచి ఇంట్లోకి వెళ్లే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రోడ్డు మీద రావడంతో దాదాపు సిటీలోని మేజర్ రహదారులన్నీ కూడా ట్రాఫిక్ జామ్ తో ఉంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నుంచి టువర్డ్స్ అంటే హైటెక్ సిటీ నుంచి టువర్డ్స్ ఖైరతాబాద్ వైపు వెళ్లే పంజగుట్ట వైపు వెళ్లే అన్ని రోడ్లు కూడా జామ్ ఉంది మొత్తం. అదే విధంగా రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్, అదే విధంగా రోడ్ నెంబర్ 1 ఈ అన్ని కూడా దాదాపు గంటంబావుగా అన్ని చోట్ల కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. అదే విధంగా ఖైరతాబాద్ నుంచి లగ్డికా పూల్ వెళ్లే దారి కానీ అదే పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్లే దారిలో ఈ అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. చాలా చోట్ల కూడా రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి. దాన్ని తొలగించేందుకు జిహెచ్ఎంసీ ఒక పక్క చేస్తున్నా కూడా రోడ్లు నిలిచిపోవడంతో గత 2 రోజులుగా అంటే ఇంతకుముందు పడ్డ వర్షాలకి చాలా చోట్ల రోడ్లు డ్యామేజ్ అయినాయి. ఎక్కడ గోతులు ఉన్నాయి ఏంటి అనేది తెలియకపోవడంతో చాలా నిదానంగా వెళ్తుంది. దీని కారణంగా ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ అధికారులు చెప్తున్నది, జిహెచ్ఎంసీ చెప్తున్న లెక్క ప్రకారం కనీసం ఇంకా గంట నుంచి గంటన్నర పడితే తప్ప ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంటే క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. దాదాపు ఇంకొక గంట సేపు మాత్రం ట్రాఫిక్ దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఓకే, అంటే అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు క్లియర్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ట్రాఫిక్ జామ్ ఇది అనూహ్యంగా అంటే ఊహించలేదు. సాయంత్రం దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం పడింది. ముఖ్యంగా వెస్ట్ సైడ్ ఇటువైపు ఉప్పల్, ఎల్బీ నగర్ అటు కాకుండా ఇటు సెంట్రల్ సిటీ, అదే విధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్,
మాదాపూర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా పడింది. ఇక్కడ ఏంటంటే చాలా చోట్ల కూడా ట్రాఫిక్ ఈ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్స్ అంత తొందరగా క్లియర్ కాని పరిస్థితి. దాని కారణంగా రోడ్డు మీద నీళ్లు ఉన్న దీంతో రోడ్ అన్ని ఉన్నాయి. నీళ్లు క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తున్నారు. చాలా మంది నిన్న గణేష్ నిమజ్జనం తర్వాత దాంట్లో నిన్న రాత్రి ఇవాళ ఉదయం దాకా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రావాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఉన్న వాళ్ళతో స్పెషల్ రెస్ట్రిక్షన్లతో జిహెచ్ఎంసీ చేస్తోంది, కానీ ఆ సిబ్బంది సరిపోరు. ఈ వాటర్ లాగింగ్స్ క్లియర్ చేయడం అనేది ఇంకా టైం పడుతుంది. వాటర్ లాగింగ్స్ క్లియర్ అయిన కావడంతో పాటు రోడ్ మీద కూడా ఒక్కసారిగా వాహనాలు వచ్చాయి. వర్షం పడి దాదాపు గంటన్నర 4 గంటల ప్రాంతం నుంచి మొదలైన వర్షం 6 వరకు కంటిన్యూస్ గా పడుతూ వచ్చింది. దీంట్లో ఏంటంటే అప్పటిదాకా ఆగి ఉన్న వాళ్ళంతా వర్షం తగ్గింది, మళ్ళీ ఒకవేళ వర్షం స్టార్ట్ అయితే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇంటికి వెళ్ళిపోదామన్న తొందరలో అందరూ కూడా ఒకసారి రోడ్డు మీదకి వచ్చారు. దాంతో అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నా కూడా చాలా చోట్ల కూడా చూడొచ్చు. మనం తెలిసిన దాని ప్రకారం ఈవెన్ సిటిజన్స్ కూడా కొంతమంది ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర నిలబడి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేహానా. ఓకే పాండు, అంటే అధికారులు ఏమంటున్నారు, అంటే అప్రాక్సిమేట్ గా ఎంత టైం పట్టొచ్చు అని చెప్తున్నారు? అంటే ఇప్పుడున్న ప్రకారం వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్ ప్రకారం దాదాపు ఇంకో గంటన్నర వరకు ఈ మేజర్ రూట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ క్లియర్. ఎందుకంటే అదనంగా హైటెక్ సిటీ నుంచి వచ్చే ట్రాఫిక్ ఈ రూట్లలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు క్లియర్ కావాలంటే కంటిన్యూస్ గా ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఇప్పుడేమన్నా వర్షం పడితే ఇంకా సమస్య ఉంది. అంటే ఉన్న ట్రాఫిక్ అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న ప్రకారం ఇంకొక గంటన్నర అయితే గానీ ట్రాఫిక్ క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. దాదాపు 9 గంటల ప్రాంతంలో కొంచెం ఈ ఏరియాలో ఇందాక చెప్పిన ఏరియాలో ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే పాండు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.